శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి 25వ కందార్థము, క్రమసంఖ్య 185. నామము రూపము నటన స్తోమము బయలందులేదు చూడుము. నీవా నామము రూపము నటన స్తోమము ఎరుకందుగలదు చూడు మీ నిజము. బయలెరుకల సూచి చూడకుము. వేమారు నేనెంత వినజెప్పినా గాని ఈ మార్గమే దప్ప ఇక లేదు రెండోది చూడు మీ నిజము. బయలెరుకల సూచి చూడకుము. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరచితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చల నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుదిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాజకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 25వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 185. క్రిందటి కందార్థములో చూపరానిది చూపించితి, దాన్ని ఉండ చూచినవు కదా చూచనిదే. అంటే వస్తురూపముగా చూపించుటకు వీలు కాని పరిపూర్ణమును నీకు చూపించితి. ఆ విధముగా చూపించిన పరిపూర్ణము ఉన్నదని నిశ్చయముగా నీవు చూచితివి కదా. అంటే నీలోని జ్ఞానముచే, అంటే ఎరుకచే తెలుసుకున్నావు కదా. ఆ తెలుసుకున్న జ్ఞానమైన అంటే ఎరుకను ఏ కాలమునందున ఉన్నదని తలపెట్టకుము. ఇదే అఖండమైన గొప్పదైన బోధ, పరిపూర్ణ బోధ. ఈ విధముగా నీవు ఎరుకను విడిచి ఉన్నచో జనన మరణ రూపమైన ఎరుక బాధలు ఇక నిన్నంటవు. నా బిడ్డ, నా కుర్రా, నా పిన్ని, నా ముద్దులా కొడక, నా పెన్నిదా నామ, నా రత్నాల కొండ అంటూ ఆ శిష్యునిపై ఉన్న ప్రేమతో, ఆ శిష్యునిపై వాత్సల్యము అంటే ఎంతో ప్రేమతో చెప్పి సంబోధనలు, ఈ ఎరుకను విడిచి ఉండుము, ఈ పరిపూర్ణ బోధను విడవకుము అంటూ క్రిందటి కందార్థములో మనము విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపంలో క్రమసంఖ్య 185 పరిపూర్ణ బోధ. నామము రూపము నటన స్తోమము బయలందు లేదు చూడుము. నామము రూపము నటన స్తోమము బయలందు లేదు చూడుము. నీవా నామము రూపము నటన స్తోమము ఎరుకందుగలదు
చూడు మీ నిజము భయలెరుకాల చూచి చూడకుము వేమారు నేనింత వినజెప్పినా గాని వేమారు నేనెంత వినజెప్పినా గాని ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది చూడు మీ నిజము భయలెరుకాల చూచి చూడకుము. శిష్య గురుదేవ, భయలందు అస్వథాసిద్ధమైన పరిపూర్ణమునందు నామము రూపము నటన స్తోమము భయలందు లేదు చూడుము. నీవు అస్వథాసిద్ధమైన పరిపూర్ణమునందు నామము గాని రూపము గాని నటనలు గాని భయలందు లేదు చూడుము. నీవు అంటే శబ్దము గాని ఆకారము గాని క్రియలు మొదలైన వ్యవహారము ఏమీ లేదు. వస్తునిచ్చే పూర్వకముగా నీవు దృఢపరచుకొనుము. అంటే ఆ నామ రూప క్రియ సమూహము ఆ పరిపూర్ణ పరిబ్రహ్మమునందు లేదు. గుర్తించుము. నామము రూపము నటనా స్తోమము ఎరుకందుగలదు చూడు మీ నిజము. అంటే ఆ శబ్దము ఆకారము క్రియలు మొదలైన వ్యవహారం అంతయు ఆ గుర్తిరిగే తెలివి ఎందు కలవు. వస్తునిచ్చే పూర్వకముగా ఈ రెండు హంసములను గురుముఖత గుర్తించుకొనవలసి ఉన్నది. అనామము రూప నటన సమూహము ఎరుక ఎందుగలదు తెలుసుకొనుము. బయలు ఎరుకల రెండింటిని చూచి చూడకుము. ఆ పైన ఉన్న పరిపూర్ణమునందు లేని ఎరుకను లేనిదని గ్రహించి ఉన్నదానిని దృఢపరుచుకొని లేని దానిని అంటే షోడశి వాక్యము ద్వారా విడిచి ఉండుము. అంటే నీవు ఈ విచారణచే ఈ నిజమును అనగా పరిపూర్ణమెట్టి ఎరుకదెట్టిదో పరిపూర్ణమనగా నెట్టిదో ఎరుకనగా నెట్టిదో చక్కగా తెలుసుకొని ఈ రెండింటిని చక్కగా తెలుసుకొని పరిపూర్ణమనగా నెట్టిదో ఎరుకనగా నెట్టిదో ఈ రెంటిని చక్కగా తెలుసుకొని ఎరుకను విడిచిపెట్టుము. ఎరుకను విడిచిపెట్టుము. తెలుసుకున్న తెలివిని విడిచిపెట్టుము. ఇక పరిపూర్ణం యొక్క శాశ్వతత్వమును ఎరుక యొక్క మిథ్యాస్వరూపమును చక్కగా గుర్తించి ఆ గుర్తించిన జ్ఞానమే ఎరుక అని ఎరుకను విడిచినచో ఇక పిదప పరిపూర్ణమున్నదని గాని ఎరుక లేదని గాని చెప్పే లేని స్థితియే. బయలెరుకల చూచి చూడకుము అంటే బయలు శాశ్వతమైనదని ఎరుక లేనిదని తెలుసుకొని బయలును చూచి ఎరుకను చూడకుము అంటే ఎరుకను విడిచిపెట్టుము. వేమారు అంటే అనేక పర్యాయములు నేనెంత వినజెప్పినా గాని నేను ఎన్నిసార్లైనా చెప్పు ఎన్నిసార్లు చెప్పినా ఏ విధముగా చెప్పినా పదే పదే అనేక పర్యాయములు నేనెంత వినజెప్పినా గాని ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది.
ఎన్ని దృష్ట ద్రాష్టాంతములుగా చెప్పుచున్నానో, అంటే ఈ దృష్ట ద్రాష్టాంతములుగా చెప్పబడుచున్న పరిపూర్ణము ఉన్నది, ఎరుక లేదు అని విధానము తప్ప అభ్రాంతిరహిత విధానమునకు వేరే మార్గము లేదు. ఇదే మార్గం ఆయన. అధష్ట ద్రాష్టాంతములుగా చెప్పబడుతున్న పరిపూర్ణము ఉన్నది, ఎరుక లేదు అని విధానము తప్ప భ్రాంతిరహిత విధానమునకు వేరే మార్గము లేదు. అంటే నేను నీకు అనేక మార్లు ఎంత బోధించినను పరిపూర్ణము ఉన్నదనియు ఎరుక లేదనియు, ఎరుకను విడిచిపెట్టుటయే జన్మరహితమునకు మార్గము. అయ్యా. ఇది తప్ప జన్మరహితమునకు రెండవ మార్గం ఏదియూ లేదనియు నిష్కర్షగా చెప్పబడుచున్నది అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవ. జై గురుదేవ.